సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన నేపథ్యంలో అధికారులు అక్కడ ఏర్పాట్లు చేశారు. పినపాక నియోజకవర్గం మనుగూరు ముత్యాలమ్మ నగర్లో ప్రభుత్వ ఐటీఏ ప్రాంగణంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవెన సభ జరగనుంది. దీనికి సీఎం రేవంత్ హాజరై ప్రసంగిస్తారు. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాకు రావడంతో పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు దాదాపుగా 40,000 మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజే మరో గ్యారంటీని సీఎం ప్రారంభించనున్నారు. పేదలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సీఎం పర్యటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. మనం చూస్తున్నాం ఈ రోజు కొత్తగూడెం జిల్లాలో పర్యటన, దానికి తోడు మరో గ్యారంటీని, ఏదైతే 100 రోజుల డెడ్ లైన్ ఉందో దానిలో భాగంగానే మరొక గ్యారంటీని కూడా ఈ రోజు అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పర్యటన నేపథ్యంలో మనం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి తన పదవి చేపట్టిన తర్వాత, సీఎంగా చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తను భద్రాద్రి జిల్లాకి ఇచ్చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే ఈరోజు భద్రాచలంలో తను 12 గంటలకి యాదాద్రి నుంచి ఇక్కడ చేరుకుంటాడు. భద్రాచలం చేరుకున్న అనంతరం భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకుంటూ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అదే ఆ భద్రాచలం దగ్గర ఉన్నటువంటి మిథిలా స్టేడియం ఏదైతే ఉందో, రాముడు కళ్యాణం జరిగినటువంటి మిథిలా స్టేడియంలో అధికారులతో, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆలయానికి సంబంధించిన అధికారులతో రివ్యూ ఉంది. అక్కడ రివ్యూ సమావేశం ఉంది. భద్రాచలం సంబంధించిన డెవలప్మెంట్ కానీ గుడికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో మొత్తం అధికారులతోటి అక్కడ రివ్యూ సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది. అనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏదైతే ఎలక్షన్ ముందు 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలోని ఒక గ్యారెంటీని ఈరోజు అమలు పరచబోతుంది. అదే ఇందిరమ్మ ఇళ్ల పథకం అని చెప్పుకోవచ్చు. మనం పూర్తిగా మనం చూడవచ్చు. భద్రాచలంలో ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు చేకూర్చే విధంగా పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని ఈరోజు ఏదైతే ఉందో దీన్ని అమలుపరుస్తున్నారు. దాదాపుగా 5,000 మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే అమలుపరుస్తున్న పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల నమూనా మనం ఒకటి ఇక్కడ నమూనా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ నమూనా ఏదైతే ఉందో ఇంటి ఎంట్రెన్స్ చూడొచ్చు. ఇదే నమూనాతోటి దాదాపుగా 70 గజాల్లో ఈ ఇల్లు కట్టుదామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే 5 లక్షల వరకు కూడా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకి, స్థలం ఉన్న లబ్ధిదారులకి ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కాబట్టి మనం పూర్తిగా మనం చూసుకున్నట్టయితే నమూనా సంబంధించిన డబుల్ బెడ్రూమ్ నమూనా సంబంధించిన ఒక గేటు, ఎంట్రన్స్ గేటుతో పాటు ముందు ఎంట్రన్స్ లా ఒక 2 కిటికీలు, ఒకటి ఏదైతే ఉందో ఎంట్రన్స్ కాడ ఇండో డోర్, మెయిన్ డోర్ పక్కన ఒక కిటికీ, దాని తర్వాత కిచెన్ దగ్గర ఒక కిటికీ ఇచ్చారు. అంతేకాకుండా అభయాస్తం సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించిన ఒక ఎంబ్లామ్ కూడా ఆ ఇందిరమ్మ ఇల్లుకి వస్తుంది. పైన 3 రంగులతోటి ఇది వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా మనం లోన వైపు చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఇల్లు నమూనా ఏ విధంగా ఉండబోతుంది. మనం మెయిన్ డోర్ తీసిన తర్వాత ఎంట్రన్స్ సంబంధించింది చిన్న ఖాళీ ఏదైతే ఉందో చిన్నది ఉంది. దాని పక్కన కిచెన్ సంబంధించింది కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత సింగిల్ బెడ్రూమ్, మనం బెడ్రూమ్ కూడా ఎన్ని ఫీట్లు ఎంత వస్తుందనేది కూడా పూర్తిగా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి అదే బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ అండ్ ఇవన్నీ కూడా పెట్టినట్టు, టాయిలెట్స్ కూడా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి పైకి మళ్ళీ రావడానికి కూడా మెట్లు కూడా ఏదైతే ఉందో పైకి రావడానికి, స్లాబ్ పైనకి రావడానికి కూడా మెట్లు సైడ్ నుంచి కూడా ఇచ్చారు. అది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు నమూనా అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే 5 లక్షల్లో లబ్ధిదారులకు ఇస్తుందో ఈ విధంగా కట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ లబ్ధిదారులను కూడా ఎంపిక చేసిన పరిస్థితి కాబడుతుంది. ఈ రోజు వాళ్ళకి నమూనాను కూడా అందజేయడం పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కాబడుతుంది. నమూనాలు చూడొచ్చు. మనం ఏదైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళకి ఎంపిక చేసినటువంటి మహిళలకి ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించినటువంటి ఇది వాళ్ళకు నేరుగా అందజేస్తారు. దీంతో పాటు ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు ఎన్ని గజాల్లో పూర్తి స్థాయిలో కూడా ఎంత ఇస్తున్నది కూడా ఇక్కడ పొందుపరిచిన పరిస్థితి కాబట్టి మనం పూర్తిగా కూడా మనం చూడొచ్చు. దాదాపుగా అంటే 400 స్క్వేర్ ఫీట్లు, అంటే 400 గజాలు ఉన్నవారికి, ఆ లోపు ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించి నిర్మాణం చేసుకోవచ్చు. 70 గజాల్లో తమ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా మనం చూడొచ్చు. గ్యారంటీని అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు పెడుతుంది. అదే విధంగా కొన్ని వాటికి ఆధార్ ప్రామాణికం చేస్తుంటే, కొన్ని వాటికి వైట్ రేషన్ కార్డు, ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామంటూ కొన్ని కండిషన్స్ పెడుతున్నాయి కదా, కండిషన్స్ అప్లై అని. మరి దీనికి సంబంధించి కండిషన్స్ ఎవరు ఉన్నాయో, ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు?
మనం చూడొచ్చు ముందుగా ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా అర్హులైన వాళ్ళకే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఖచ్చితంగా అయితే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు. అంతేకాకుండా వాళ్ళకి ఇల్లు అంటే గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా లబ్ధి పొందకుండా ఉండాలి. వాళ్ళు ఎక్కడ కూడా ఇల్లు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఇల్లు తీసుకున్నటువంటి గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఏది కూడా తీసుకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు ఈ పథకం అనేది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇండ్లు కట్టుకోకుండా ఎలాంటి పథకాన్ని కూడా దాన్ని వాళ్ళు తీసుకొని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి 5 లక్షల స్కీము అందుద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి అదేవిధంగా కూడా ఎంపిక కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఆ స్కీము ఎక్కడ కూడా ఎలాంటి అంటే అవకతవకలు లేకుండా ఎలాంటి దారి లేకుండా పూర్తి స్థాయిలో కూడా లబ్ధిదారులకు అందే విధంగా పూర్తిగా వాళ్ళకు ఖచ్చితంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు అయితే ఎవరికైతే లేదో పూర్తిగా ఎంక్వైరీ చేసి అన్ని చేసిన తర్వాతనే లబ్ధిదారులకి ఇవి అందిస్తున్నాం అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. వాస్తవానికి మనం చూడొచ్చు 100 రోజుల లోపే గ్యారంటీలకు సంబంధించి ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఆ పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో మేజర్ పార్ట్గా ఇది చెప్పుకోవచ్చు. 6 గ్యారంటీలో ఇందిరమ్మ ఇల్లు ఒక గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా లబ్ధిదారులకి ఈ రోజు నుంచి ఏదైతే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారో అప్పటి నుంచి అమల్లో ఉంటుంది. ఖచ్చితంగా లబ్ధిదారుల ఎంపిక అనేది కొన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి అందరికి కూడా వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి మొదటి విడతగా మనం చూడొచ్చు దాదాపుగా కొన్ని లక్షల ఇండ్లు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అందరికీ అందకపోయినా కానీ ఆ పూర్తి స్థాయిలో కూడా కొంతమందికి ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఖచ్చితంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేసే విధంగా పూర్తి స్థాయిలో ఇది మేము ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి భద్రాద్రిని వేదిక చేసుకున్నాడు. భద్రాద్రి రామయ్య సన్నిధి దక్షిణ అయోధ్యగా విరదిల్లుతున్నట్టు భద్రాద్రిని వేదిక చేసుకుని ఈ పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ పథకం అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంపికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అందే విధంగా వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. జిల్లాకు సంబంధించి ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో అధికారులతో పాటు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఖచ్చితంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటే వాళ్ళకే ఈ స్కీమ్ అందాలని చెప్పేసి కూడా స్ట్రిక్ట్గా ముఖ్యమంత్రి చెప్పడంతో పూర్తి స్థాయిలో అదేవిధంగా కూడా ఎంపికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ రోజు భద్రాచలం ప్రాంతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో భద్రాద్రి జిల్లాకు సంబంధించి కొంతమందికి ఇక్కడి నుంచి అందజేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఒక భద్రాచలం సంబంధించే కాదు ఈ జిల్లాకు సంబంధించి భద్రాద్రి జిల్లాలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీము అందజేసే విధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు పరిచిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మనుగూరు వెళ్తారు. అక్కడ భారీ బహిరంగ సభ కూడా పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఆ సభ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఇటు ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం భద్రాచలం ఉండడంతో కూడా భారీ భద్రత కూడా ఇక్కడ పోలీసులు అయితే పెట్టినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే కేంద్ర బలగాల హ్యాండ్ ఓవర్లో కూడా సభకు సంబంధించిన వేదికలు కానీ టెంపుల్ సంబంధించినట్టు కానీ రివ్యూ సమావేశాలు ఎక్కడైతే జరుగుతున్నాయి అక్కడ భారీ భద్రత అయితే ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆశ